హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనుష. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తుంటాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఈ వీడియో ఏంటంటే నేను నైట్ క్రీమ్స్ మీద రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సిస్టర్ నన్ను కామెంట్లో అడిగారు ఏదైనా ఒక నైట్ క్రీమ్ని సజెస్ట్ చేయండి అని చెప్పి. సో వీడియో చేస్తే తనకు కూడా యూస్ఫుల్ ఉంటుంది కదా అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది అని అంటే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో నేను ఈ వీడియోలో కొన్ని నైట్ క్రీమ్స్ని అయితే చూపిస్తాను అండ్ అవి ఎలా పనిచేస్తాయి, ఎవరికి బాగా వర్క్ అవుతాయి అనేవి కూడా నేను చెప్తాను. అండ్ నేను చూపించబోయే ఈ నైట్ క్రీమ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ యూజ్ చేశాను. నాకు అవి ఎలాంటి రిజల్ట్ ఇచ్చాయని కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో మనం అసలు నైట్ క్రీమ్స్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది ఫస్ట్ అయితే మనం మాట్లాడుకుందాం. మనం స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేస్తాము, అలాగే నైట్ స్కిన్ కేర్ కూడా చేసుకుంటాం కదా. సో మార్నింగ్ స్కిన్ కేర్లో ఏంటంటే మనం మార్నింగ్ స్కిన్ కేర్లో ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా మనం మార్నింగ్ అయితే కొంతమంది కాలేజెస్కి వెళ్తుంటారు, ఆఫీసెస్కి వెళ్తుంటారు, అలాగే ఇంట్లో హౌస్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, కిచెన్లో మనకి వేడి తగలడం వల్ల కానివ్వండి, మనం మార్నింగ్ ఎంత స్కిన్ కేర్ చేసినప్పటికీ మన ఫేస్లో ఆ రిజల్ట్ అయితే మనకి అంతగా తెలీదు. సో ఎందుకంటే మనం స్కిన్ కేర్ చేసుకున్నా మనం ఎక్కువ వర్క్ చేయడం వల్ల, ఆ పొల్యూషన్కి తిరగడం వల్ల, బయట సన్కి మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సో మనకి రిజల్ట్ అనేది అంతగా తెలీదు. బట్ నైట్ చేసుకునే స్కిన్ కేర్ ఎప్పుడు కూడా మనకి మంచిగా వర్క్ అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం నైట్ రిలాక్స్ అయిపోతాం. మన ఫేస్ మీద ఏవైతే ప్రొడక్ట్స్ పెడతామో అవి కదలకుండా అలాగే సెటిల్ అయ్యి నైట్ అంతా మనకి మన స్కిన్ని రిపేర్ చేసి మార్నింగ్కి మనకి ఎంతో కొంత రిజల్ట్ అనేది కనబడుతుంది. సో చాలామంది ఏంటంటే నైట్ స్కిన్ కేర్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నైటే ఎక్కువ స్కిన్ని మనం మంచిగా చేసుకోవడానికి, అంటే మన స్కిన్ని పాడైపోయిన స్కిన్ని రిపేర్ చేసుకోవడానికి నైట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. మార్నింగ్ స్కిన్ కేర్ మీద కంటే నైట్ స్కిన్ కేర్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. బట్ మనం నైట్ తీసుకునే స్కిన్ కేర్ ఏదైతే ఉంటుందో అది మనం ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసి మనం స్కిన్ కేర్ అయితే తీసుకుంటే కనుక నిజంగానే మనకి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో నాకు కూడా అదే బిలీవ్ చేస్తాను నేను కూడా. సో నేను యూజ్ చేసిన క్రీమ్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ ఒక్కొక్క దాని గురించి నేను రివ్యూ ఇస్తాను. అండ్ ఆ క్రీమ్స్ ఎవరికి సూట్ అవుతాయి, ఎవరెవరు యూజ్ చేయాలి అండ్ వాటి యూజెస్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మన స్కిన్ వైట్నింగ్ కంటే మన స్కిన్ని క్లియర్గా చేసుకుంటే మన స్కిన్ ఏ కలర్లో ఉన్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ మనం చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తాము. సో స్కిన్ ఎప్పుడు వైట్నింగ్ అవ్వాలని మనం కోరుకోకూడదు. స్కిన్ బ్రైటనింగ్ అయితే పర్లేదు, బట్ వైట్నింగ్కి మాత్రం ఎప్పుడు మీరు వెళ్ళకండి. ఎందుకంటే దానివల్ల మన స్కిన్ అనేది పాడవుతుంది. మన స్కిన్ వైట్నింగ్ చేయాలనంటే ఎన్నో చాలా కెమికల్స్ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ని మనం తీసుకోవడం వల్ల మన స్కిన్ మీద ఉన్న లేయర్స్ అనేవి పోతూ ఉంటాయి. సో అందువల్ల మన స్కిన్ వైట్ అవుతుందని మనం అనుకుంటాము, బట్ మన స్కిన్ అనేది టోటల్లీ డ్యామేజ్ అవుతుంది. సో దానికోసం మీరు అస్సలు టైం మనీ వేస్ట్ అయితే చేసుకోకండి అండ్ మీ స్కిన్ కూడా పాడవుతుంది. సో స్కిన్ బ్రైట్నింగ్ ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి మనకి క్లియర్ స్కిన్ అనేది వస్తుంది. సో ట్యాన్ రిమూవింగ్, డార్క్ స్పాట్స్ రిమూవింగ్ అండ్ డార్క్ సర్కిల్స్ కానివ్వండి, ఫైన్ లైన్స్, ఇవన్నీ బ్లెమిషెస్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతే మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా బ్రైట్గా కనిపిస్తుంది. సో దానివల్ల మన స్కిన్ చూడడానికి చాలా బాగుంటుంది. మీరు స్కిన్ వైట్నింగ్ కంటే క్లియర్ స్కిన్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తే మీరు చూడడానికి చాలా బాగుంటారు. సో స్కిన్ క్లియర్గా ఉండాలంటే మనం మన ఫేస్లో అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి ఎలాంటి సొల్యూషన్ మనం తీసుకోవాలి, ఏ ప్రొడక్ట్స్ వాడితే మనకి కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అనేది ముందు మీరు సెర్చ్ చేసుకోవాలి. సో నేను చెప్పబోయే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అన్ని ప్రాబ్లమ్స్కి అవి కరెక్ట్గా వర్క్ అవుతాయి అండ్ మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ని కూడా ఇస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ప్లమ్ నుంచి తీసుకున్నాను నైట్ క్రీమ్ని. సో ఇది వచ్చేసి ప్లమ్ నుంచి తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు 500 రూపీస్ పడింది. ఇది వచ్చేసి ప్లమ్ గ్రీన్ టీ రీన్యూడ్ క్లారిటీ నైట్ జెల్. సో ఇది వచ్చేసి మనకి జెల్ బేస్డ్ ఉంటుంది. ఇది ప్లమ్ వాళ్ళది చాలా బాగుంది. ఈ క్రీమ్ అయితే నేను ఆల్రెడీ సగం యూజ్ చేశాను చూడండి.
సో నేను దీన్ని ఎవ్రీడే నైట్ టైం అప్లై చేసుకుంటాను. మార్నింగ్ కల్లా నా స్కిన్ అనేది చాలా నచ్చుతుంది నాకు. నేను ఆల్రెడీ ఇక్కడ సగం బాటిల్ అవగొట్టేసాను చూడండి. సో ఫస్ట్ అయితే మనం దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ ఇది ఎవరికి బాగా వర్క్ అవుతుంది అండ్ ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఈ క్రీమ్ వచ్చేసి స్పెషల్గా పింపుల్స్కి, డార్క్ స్పాట్స్కి అని ఇచ్చారు. సో ఇది మన ఫేస్లో పింపుల్స్ రాకుండా చూస్తుంది. అలాగే పింపుల్స్ వల్ల మన ఫేస్లో ఉన్న డార్క్ స్పాట్స్ని ఫేడ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే కంట్రోల్ ఎక్సెస్ ఆయిల్ అనమాట. సో ఎక్కువ ఆయిల్ స్కిన్ వాళ్ళకి నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ కాకుండా ఎక్కువగా ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఆ ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నాన్ గ్రీజీ హైడ్రేషన్ అనమాట. సో మనకి హైడ్రేషన్ ఇస్తుంది కానీ మన ఫేస్లో ఆయిల్ వచ్చినట్టు కానీ గ్రీజీగా కానీ ఇది అస్సలు ఉండదు. బట్ హైడ్రేషన్ అయితే అలాగే మెయింటైన్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి అల్ట్రా జెల్ బేస్డ్ ఉంటుంది ఈ క్రీమ్ వచ్చేసి. సో అప్లై చేసుకోగానే మనకి ఫేస్ మీద ఏదో అప్లై చేసినట్టు అస్సలు ఉండదు. మన స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో చాలా న్యాచురల్గా ఉంటుంది. నైట్ అంతా కూడా మనకి ఎలాంటి ఇరిటేషన్ ఉండదు. చాలా ఫ్రీగా మనం స్లీప్ అయితే హ్యాపీగా అయితే నిద్రపోవచ్చు. మనకి ఎలాంటి క్రీమ్స్ అప్లై చేసినట్టు అనిపించదు. అండ్ ఇందులో మనకి గ్రీన్ టీ ఉంది. సో గ్రీన్ టీ వచ్చేసి పింపుల్స్కి బాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇందులో మనకి గ్లైకాలిక్ యాసిడ్ ఉంది. సో గ్లైకాలిక్ యాసిడ్ ఏంటంటే డెడ్ స్కిన్ని మనకి రిపేర్ చేస్తుంది, అలాగే మనకి పోర్స్ని ఓపెన్ చేస్తుంది. సో మన పోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవడం వల్ల పోర్స్లో ఉన్న డర్ట్ అంతా కూడా ఇది మనకి బయటకు తీసుకొచ్చేస్తుంది అనమాట. సో మూడవది ఏంటంటే మనకి ఇక్కడ లెకోరైస్ ఉంది. సో ఇదేం చేస్తుందంటే మనకి డార్క్ స్పాట్స్ని, యాక్నీ మార్క్స్ని ఇవన్నీ కూడా రిమూవ్ చేసి ఇది మనకి క్లియర్ స్కిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి మన స్కిన్ ప్రాబ్లమ్స్కి బాగా యూజ్ అవుతాయి. సో ఎవరైతే పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్తో ఎక్కువ బాధపడుతున్నారో వాళ్ళకి క్రీమ్ చాలా బాగా వర్క్ అవుతుంది. పర్సనలీ నాకైతే పింపుల్స్ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేశాను కానీ నాకు పింపుల్స్కి మాత్రం ఏ ప్రొడక్ట్ నాకు ఇంత మంచిగా వర్క్ అవ్వలేదు. ఈ ప్లమ్ నైట్ జెల్ అయితే బాగా యూజ్ అయింది నాకు. పింపుల్స్ నాకు కంట్రోల్ అయ్యాయి. అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన డార్క్ స్పాట్స్ కానివ్వండి, యాక్నీ మార్క్స్ కానివ్వండి, ఇవన్నీ నాకు ఫేడ్ అవుతున్నాయి. నేను ఇది సగం బాటిల్ యూజ్ చేశాను బట్ నాకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఈ బాటిల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను ఇది సెకండ్ బాటిల్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే పింపుల్స్ అనేవి మనకు ఒకసారి తగ్గినంత మాత్రాన మరలా రాకుండా అయితే ఉండవు. ఎస్పెషల్లీ మనం తీసుకునే ఫుడ్ వల్ల, మనం వాడే కొన్ని ప్రోడక్ట్స్ వల్ల కూడా మనకి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ పొల్యూషన్ వల్ల కూడా. సో మనం ఏదైనా వాడితే అది మెయింటైన్ చేసుకుంటేనే మనకి సో మన స్కిన్ కూడా అలానే ఉంటుంది. సో మెయింటైన్ చేయకపోతే మన స్కిన్ అనేది కూడా పాడైపోతుంది. సో ఈ క్రీమ్ అయితే పింపుల్స్కి, యాక్నీ మార్క్స్కి అండ్ క్లియర్ స్కిన్కి ఈ క్రీమ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. సో మీరు బడ్జెట్లో 500 పెట్టగలనంటే ఖచ్చితంగా ఈ క్రీమ్ని తీసుకోండి. చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో 200, 300 పెట్టి క్రీమ్స్ కొన్నా వర్క్ అవ్వకపోతే వేస్ట్ కదండి. సో మీరు ఎక్కువ కాస్ట్ పెట్టినా ఇది మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా కాస్ట్ పెట్టాలి. సో నేనైతే 500 నాకు ఇది ఎక్కువేం అనిపించట్లేదు. 500 రూపీస్ పెట్టి కొనేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ క్రీమ్ అయితే తీసుకోండి, మీకు మంచిగా ఎఫెక్టివ్ వర్క్ అయితే ఉంటుంది. ఫేస్లో పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా మీ ఫేస్ అనేది బ్రైట్ అవుతుంది. సో ఆ ఫేస్లో ఉన్న గ్లో కూడా మీకు తెలుస్తుంది. సో గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగ్ కోసం ఈ క్రీమ్ అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. క్రీమ్ వచ్చేసి స్కిన్ టైప్స్ అయితే ఇది ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చారు. సో ఇందులో మనకి చూస్తే యాక్టివ్ ప్రోన్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, నార్మల్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ అలాగే కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళన్నీ స్కిన్ టైప్స్ని మెన్షన్ చేశారు. సో ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు ఈ క్రీమ్ని యూజ్ చేసుకుని హ్యాపీగా మంచి రిజల్ట్ని అయితే చూడొచ్చు. సో నైట్ క్రీమ్స్లో సెకండ్ వచ్చేసి ఫాక్స్టైల్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఓవర్ నైట్ గ్లో మాస్క్ అనమాట, ఫాక్స్టైల్ వాళ్ళది. ఈ క్రీమ్ కాస్ట్ కూడా సేమ్ 470 ఆర్ 450 అలానే ఉంటుంది, 500 దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనకి గ్లో మాస్క్, ఇది మనం ఎవ్రీడే యూజ్ చేయకూడదు, వీక్కి 2 times ఆర్ 3 times మాత్రమే యూజ్ చేయాలి. సో అది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ద డివా ఓవర్ నైట్ గ్లో మాస్క్ రివీల్స్ గ్లో స్కిన్, ఈవెన్ టోన్ అండ్ టెక్స్చర్ అని ఇచ్చారు. సో ఇది మన స్కిన్ని గ్లోయింగ్ చేస్తుంది అండ్ టెక్స్చర్ని కూడా ఈవెన్గా, అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే మనకి ఇది ఈవెన్ అవుట్ చేసి మంచిగా టోన్ అనేది చూపిస్తుందని ఇచ్చారు. సో ఇందులో మనకి ఏమున్నాయంటే
సో ఇదేంటంటే మన ఫేస్లో ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ అలాగే వైట్ హెడ్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అండ్ పోర్స్ని మినిమైజ్ చేస్తుంది. ఇందులో మనకి గ్లైకాలిక్ యాసిడ్ ఉంది, అలాగే లాక్టిక్ యాసిడ్ కూడా ఉంది. ఈ రెండు కూడా ఏంటంటే మనకి స్కిన్లో మనకి మంచిగా హైడ్రేషన్ ఇస్తాయి అండ్ అలాగే మనకి పోర్స్ని మినిమైజ్ చేస్తాయి. ఇందులో మనకి ప్రో విటమిన్ B5 కూడా ఉంది. ఇదేంటంటే మనకి స్కిన్ని మాయిశ్చర్ ఉంటుంది కదా, సో మాయిశ్చర్ని లాక్ చేస్తుందని ఇచ్చారు. మన స్కిన్లో ఉన్న మాయిశ్చరైజర్ ఎటు పోకుండా మన స్కిన్లో ఉన్న మాయిశ్చరైజర్ని ఇది అలాగే లాక్ చేసి ఉంచుతుంది అండ్ అలాగే పింపుల్స్ని కూడా ఇది క్లియర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాయిశ్చర్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా, సో అస్తమాను ఫేస్ డ్రై అవుతూ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఈ గ్లో మాస్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫాక్స్టైల్ నుంచి. సో డ్రై స్కిన్ వాళ్ళు ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్ అనమాట, అందరూ యూజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు కానివ్వండి, ఆయిలీ స్కిన్ వాళ్ళు కానివ్వండి, అందరూ యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ నైట్ గ్లో మాస్క్ చాలా చాలా నచ్చుతుంది. నేను దీన్ని 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంకా నాకు ఈ బాటిల్ ఖాళీ అవ్వలేదు, ఎందుకంటే వీక్కి 2 times మాత్రమే నేను దీన్ని అప్లై చేసుకుంటాను. అప్లై చేసిన మార్నింగ్ నా స్కిన్ ఎంత బాగుంటుందంటే ఆ రోజంతా కూడా మనకి మన స్కిన్ గ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ మాస్క్ని కనుక మీరు యూజ్ చేస్తున్నట్లయితే యూజ్ చేసిన నెక్స్ట్ డే ఉంటుంది కదా, సో మీరు ఈ నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ లేస్తారు కదా, సో మీకు స్కిన్ నిజంగానే గ్లోయింగ్గా కనిపిస్తుంది. చాలా గ్లో అనేది మన ఫేస్లో కనిపిస్తుంది. నేను నిజంగా నేను అప్లై చేసిన ప్రతిసారి నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు నెక్స్ట్ డే ఈవెంట్స్ ఉన్నా కానివ్వండి, ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఆ ముందు రోజు మీరు ఇది అప్లై చేసుకున్నారంటే మార్నింగ్ కల్లా మీ స్కిన్ చాలా బ్రైట్నింగ్ అండ్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఇదైతే. నేను ఇందులో ఆల్రెడీ సెకండ్ బాటిల్ తీసేసుకున్నాను. ఇది అయిన తర్వాత అది యూజ్ చేద్దామని చూస్తున్నాను, బట్ ఇదైతే ఇంకా ఖాళీ అవ్వలేదు. 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. వీక్కి 2 times అప్లై చేస్తాం కాబట్టి ఇది మనకి ఎక్కువ రోజులు వస్తుంది అండ్ మనం పెట్టిన మనీకి ఇది చాలా వర్త్ అని నేను చెప్తాను. సో మీ స్కిన్ బ్రైట్నింగ్ అండ్ గ్లోయింగ్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ మాస్క్ని యూజ్ చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో ఫాక్స్టైల్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటున్నాయి. అందులో ఈ నైట్ జెల్ మాస్క్ అయితే చాలా బాగుంది. సో థర్డ్ వచ్చేసి నేను డాట్ అండ్ కీ నుంచి తీసుకున్నాను. ఇది కూడా నైట్ జెల్ లైన్. సో ఇది వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి సీసా కామింగ్ నైట్ జెల్ అని ఇచ్చారు. ఇదేంటంటే మనకి పింపుల్స్కి, డార్క్ స్పాట్స్కి ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందని నేనైతే విన్నాను. ఈ క్రీమ్ అయితే నేను యూజ్ చేయలేదు, బట్ నేను దీన్ని ట్రస్ట్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుందని, ఎందుకంటే డాట్ అండ్ కీ వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. నేను చాలా యూజ్ చేశాను. ఇదెందుకు యూజ్ చేయలేదో కూడా నేను చెప్తాను. డాట్ అండ్ కీ ఇది వచ్చేసి యాక్నీ అండ్ యాక్నీ మార్క్స్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి నాట్ సూటబుల్ ఫర్ డ్రై స్కిన్ అనమాట, అందుకే నేను దీన్ని యూజ్ చేయలేదు. సో నా స్కిన్ ఏంటంటే డ్రై స్కిన్ ఉంటుంది, అలాగే కాంబినేషన్ స్కిన్ అని కూడా చెప్పాను కదా. సో నాకు కూడా డ్రై స్కిన్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేయలేదు. సో మా సిస్టర్కి ఇవ్వడం జరిగింది, తనైతే యూజ్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి గ్రీన్ టీ ఉంటుంది. సో గ్రీన్ టీ ఏంటంటే మనకి యాక్నీకి బాగా యూజ్ అవుతుంది. యాక్నీ మార్క్స్ పోవడానికి కానీ, పింపుల్స్ రాకుండా ఉండడానికి ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇందులో మనకి హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి బ్లెమిషెస్ని రిమూవ్ చేస్తుంది, యాక్నీ స్కార్స్ని రిమూవ్ చేస్తుంది. మన ఫేస్లో ఏమన్నా డర్ట్ ఉంటే దాన్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనకి పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ తగ్గితే ఆటోమేటిక్గా మన ఫేస్ బ్రైట్ అవుతుందని నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ క్రీమ్ కూడా మనకి క్లియర్ స్కిన్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనకి ఏంటంటే ఎస్పెషల్లీ గ్రీన్ టీ ఉంది. సో గ్రీన్ టీ అనేది యాక్నీకి బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే ఇది యూజ్ చేయలేదు, బట్ నేను దీన్ని అయితే ఖచ్చితంగా ట్రస్ట్ చేస్తాను. ఇది ఖచ్చితంగా మంచిగా వర్క్ అవుతుంది. ఎవరైతే ఆయిలీ స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ ప్రోన్ స్కిన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయండి, అసలు యూజ్ చేయొద్దు. సో వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీని యూజెస్ ఏంటో మీకు చెప్పాను కదా. అండ్ అలాగే ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయాలో కూడా చెప్పాను. అండ్ ఈ క్రీమ్ వచ్చేసి మనకి 300-400 అలా ఉంటుంది. సో మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ క్రీమ్ని కూడా యూజ్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి నేను గుడ్ వైబ్స్ నుంచి తీసుకున్నాను. సో ఇప్పటి వరకు చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా 500 దగ్గరలోనే ఉంటాయి కాస్ట్ వచ్చేసి. సో మీకు బడ్జెట్లో కావాలంటే మీరు ఈ గుడ్ వైబ్స్ వాళ్ళ అప్-10 డే క్రీమ్ అనేది యూజ్ చేయండి. సో ఇది కూడా మనకి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఈ బాటిల్ని అయితే ఫస్ట్ వాడేశాను. నేను నైట్ క్రీమ్స్ యూజ్ చేసింది ఫస్ట్ క్రీమ్ ఇదే అనమాట. సో ఇదేంటంటే ఇందులో మనకి సాఫ్రాన్ ఉంటుంది, అలాగే టర్మరిక్ కూడా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు
సాఫ్రాన్ అనేది మన స్కిన్ని బ్రైట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ టర్మరిక్ వచ్చేసి మన ఫేస్లో ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ నైట్ క్రీమ్ కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఇస్తుంది. నేను ఇది మొత్తం బాటిల్ యూజ్ చేసేసాను, మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం అయితే అయిపోయింది, ఇంకొంచెమే ఉంది. సో నేనేంటంటే ఇది అవ్వకముందే వేరే ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల అవి యూజ్ చేయడం వల్ల ఇది నేను ఇంక అలాగే వదిలేసాను. సో నేను ఇంక ఇది యూజ్ చేయట్లేదు. సో ఫుల్గా వాడి ఉండాల్సింది, నేను ఫుల్గా వాడలేదు, వేరే ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల దీన్ని అయితే అలా వదిలేసాను. అండ్ మనకి టర్మరిక్ ఏంటంటే, ఆ టర్మరిక్ గురించి అందరికీ తెలుసు. టర్మరిక్ ఏంటంటే మనకి ఇక్కడ డల్ స్కిన్ ఉన్నా, ట్యానింగ్ ఉన్న వాటన్నిటిని రిమూవ్ చేసి మన స్కిన్ని గ్లోయిగా చేస్తుంది. సో దానివల్ల మన స్కిన్ బ్రైటన్గా ఉంటుంది, అలాగే గ్లోయింగ్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఇది డల్నెస్ని తీసేస్తుంది. డార్క్ స్పాట్స్కి మెయిన్ ఇది బాగా వర్క్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ స్కిన్ని ఈవెన్ అవుట్ చేసి మన స్కిన్ అంతా కూడా క్లియర్ చేస్తుంది, క్లియర్ స్కిన్ ఇస్తుందని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో నేను యూజ్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే, ఈ క్రీమ్ నాకు నైట్ అప్లై చేసి మార్నింగ్ లేసినప్పుడు నాకు ఎలా ఉండేదంటే స్కిన్ స్మూత్నింగ్ అనేది అనిపించింది. స్కిన్ అయితే కొంచెం స్మూత్గా అనిపించింది. బట్ డార్క్ స్పాట్స్ విషయంలో నాకు ఇది అంతగా వర్క్ అవ్వలేదని అనిపించింది. పింపుల్స్ కూడా నాకు వచ్చేవి. బట్ స్కిన్ కొంచెం బ్రైటన్ చేసింది ఈ క్రీము. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజ్ అనేది ఒక్కొక్క క్రీమ్ ఇస్తుంది. సో మనకి ఇందులో మెన్షన్ చేసినవన్నీ ఇవి నిలబెట్టుకుంటాయని అయితే అనుకోకూడదు. మనకి చాలా ప్రామిసెస్ అయితే వాళ్ళు చేస్తారు ప్రొడక్ట్స్లో, కానీ అవి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కలా వర్క్ అవుతుంది. నాకు ఇది ఎలా వర్క్ అయిందంటే, నా స్కిన్ స్మూత్నింగ్ అయితే అయ్యింది. అండ్ ఆల్సో నాకు ఇది కొంచెం స్కిన్ బ్రైట్నింగ్కి కూడా యూజ్ అయింది, స్కిన్ బ్రైట్ అవ్వడం జరిగింది ఇది యూజ్ చేసినప్పుడల్లా. బట్ డార్క్ స్పాట్స్కి పింపుల్స్కి అయితే నాకు ఇది యూజ్ అవ్వలేదు. అందుకే నేను ఈ క్రీమ్ని ఆపేసి ప్లమ్ క్రీమ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అది నాకు మంచిగా వర్క్ అయింది. బట్ ఇది బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఒకవేళ ఇది మీకు కావాలంటే ఇది కూడా తీసుకోండి. 240, 270 ఎంతో ఉంది క్రీము. నైట్ క్రీమ్ ఇది. ఇందులో మనకి డే క్రీమ్ కూడా ఉంటుంది. డే క్రీమ్ కూడా మంచిగా వర్క్ అవుతుంది. నేను అది కూడా యూజ్ చేశాను అండ్ ఇది కూడా యూజ్ చేశాను. ఇవి యూజ్ చేస్తున్నప్పుడు స్కిన్ బాగానే ఉంది, ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదు. బట్ ఉన్న ప్రాబ్లం కొంచెం తగ్గించకపోవడం వల్ల నేనైతే దీన్ని స్టాప్ చేశాను. నాకు మెయిన్ డార్క్ స్పాట్సేనండి ప్రాబ్లం. సో వాటి కోసమే నేను ఎక్కువ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాను. సో డార్క్ స్పాట్స్కి నాకు ఇదైతే వర్క్ అవ్వలేదు. బట్ మీకు వర్క్ అవ్వచ్చు, ఒకవేళ యూజ్ చేసి చూడండి. ఇది మనకి బ్రైట్నింగ్ చేస్తుంది, అలాగే స్కిన్ని గ్లోయింగ్గా కూడా చేస్తుంది. సో ఇవేనండి నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అండ్ వీటి రివ్యూ. మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నేను అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ని చూసి రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఒకవేళ వాటి మీద వీడియో చేయాల్సి వస్తే నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.